హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు. ఇప్పుడు మనం చేసుకోబోయేది దొండకాయ పచ్చడి. ఈ దొండకాయ పచ్చడికి ముందు కావాల్సిన ముగ్గుపోయిన దొండకాయలు. పచ్చి దొండకాయలు అయితే అసలు బాగోదు. మీకు కర్రీ చేసుకోవడానికి ముగ్గుపోయిన దొండకాయలు వాడారు కాబట్టి ముగ్గుపోయిన దొండకాయలతో మీరు పాడేయకుండా ఈ పచ్చడి చేసుకుని ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఈ పచ్చడి చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక పెనం తీసుకోండి, అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే నేనైతే 3 టమాటాలు వేసుకున్నాను, ముక్కలు కట్ చేసుకొని. చిన్న చిన్న టమాటాలు కాబట్టి 3 వేసుకున్నాను, పెద్ద అయితే 2 వేసుకోవాలి. అలాగే పండు మిరపకాయలు వేసుకున్నాను నేనైతే. మీరు పచ్చిమిర్చి మామూలుగా పచ్చగా ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అలాగే దొండకాయ ముక్కలు కూడా వేసుకున్నాను, 1 కప్పు. పండు మిరపకాయలు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఎండుమిర్చి వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నా దగ్గర పండు మిరపకాయలు ఉన్నాయని నేను పండు మిరపకాయలు వేసాను. అలాగే మగ్గిపోయింది కాబట్టి కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు దొండకాయలు మగ్గిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఆయిల్ పైకి వచ్చిందంటే దొండకాయలు మగ్గిపోయినట్టే. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మగ్గిపోయిన దొండకాయలు మీరేం పాడేయాల్సిన అవసరం ఉండదు. ఈసారి నుంచి ఇది ఒకసారి చేసుకొని చూడండి. దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లో కన్నా, రైస్లో కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ మగ్గిందో లేదో ఒకసారి దొండకాయని ఇలా గరిటతో ఒకసారి ప్రెస్ చేస్తే ముక్కలు అయిపోతే దొండకాయ మగ్గిపోయినట్టే. అలా అయినా చూసుకోవచ్చు, ఆయిల్ తేలిందని, ఆయిల్ పైకి వచ్చిందని చూసుకోవచ్చు. చాలా ఈజీగా చూసుకోవచ్చు. ఇదైతే నాకైతే దొండకాయ అయితే మగ్గిపోయింది కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇంక ఉప్పు, చింతపండు వేస్తాం కాబట్టి చింతపండు ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే టమాటా వేసుకున్నాం కాబట్టి. చూసారు కదా ఎంత ఫైన్గా అయిందో పేస్ట్. ఇదైతే నేను ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. శనగపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.